అమేలా సత్పతి గారికి, హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ గారికి, అదేవిధంగా సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా గారికి, స్థానిక సంస్థల కలెక్టర్కు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరికి ఒక్కసారి గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన సందర్భంగా అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి గవర్నర్ గారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. सब मैं तहे दिल से मैं हम आपको हार्दिक स्वागत करते हैं सर, क्योंकि आज आप यहां एक रूरल कॉन्स्टिट्यूंसी है. 160 गांव में हम जब इससे पहले 2009 से 14 एमपी था, तब भी मैंने देखा. फिर एमएलए बनने के बाद 2023 में जब से कॉन्स्टिट्यूंसी में बहुत सारे लोग कैंसर और डायलिसिस का पेशेंट बहुत ज्यादा हो रहा था, मैंने उसके ऊपर सर्वे करवाया. क्यों ऐसा हो रहा है तो दो चीज का पता लगा. एक तो प्लास्टिक यूसेज और दूसरा पानी का जो ठीक तरीका से नहीं है, तो दोनों की वजह से पानी को ठीक करने के लिए वाटर प्लांट्स लगाने के पूरा सैचुरेशन 160 गांव में मेरा टर्म खत्म होता है, उसको हर गांव में एक वाटर प्लांट लगाऊंगा. इससे पहले हमारा बहन लोगों का 2070 वीवोस है, उसको भी बर्तन बैंक एक जैसा वहां के मेंबर के मुताबिक 300 वाला किट, 400 वाला किट और 500 वाला किट उसके वहां के मेंबर के मुताबिक 13 आइटम का स्पून से लेके सर्विस करे, वाटर जग से लेके मग से लेके पूरा 13 तरीका का आइटम हमने आज दे रहे. आपके हाथ से मैं आपको फिर एक बार धन्यवाद करना चाहता हूं. ఇటీవల కాలంలో గవర్నర్ గారి బంగ్లాలో ప్రపంచ మిస్ వరల్డ్ కు సంబంధించిన పోటీల అతిథులను పిలిచినారు. ఆనాడు కూడా గవర్నర్ గారు ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు. నేను చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ గరిమా గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతకుముందున్న కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్, మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యం కావద్దు, అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. ఇవాళ ఇచ్చే కిట్స్ దాదాపు రైస్ ప్లేట్లు 74,000 రైస్ ప్లేట్లు మన నియోజకవర్గంలో నుండి మహిళా సంఘాలకు ఇస్తాను. ఒక్కొక్కటి లెక్క పెడితే అంటే ఒక ఇచ్చే 74 ప్లేట్లు ఒక్కసారి తింటే 74,000 మంది ఒక్కసారి భోజనం చేసేంత స్టీల్ సామాగ్రి నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తా ఉంది. నేను ఇలా మా తండ్రి గారు కూడా ఎప్పుడు చెప్తున్నా, మా అమ్మ కూడా వచ్చింది, ఇలా మా అన్న మా అంతా కూడా ఉమ్మడి కుటుంబం. ఈరోజు మంచి పనికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తెలంగాణలోనే కాదు, నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని అధికారులందరి చొరవతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి పెద్ద మనిషిగా ఉండే మీరు అక్కా చెల్లెళ్ళు, మీరు ముందు దీన్ని ప్రారంభం చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని, అది గర్భసంచి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక రకాలుగా మీరు రక్షింపబడతారు ఇవ్వాలా అనే మాటను మీకు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. सभी कॉन्स्टिट्यूंसी बिल्कुल रूरल कॉन्स्टिट्यूंसी है, एग्रीकल्चर बेस्ड कॉन्स्टिट्यूंसी है. रिसेंटली हम सरकार हमारा मुख्यमंत्री के सपोर्ट से यहां एक सरकारी इंजीनियरिंग कॉलेज भी शुरू किया. इस साल में शातवाहना इंजीनियरिंग कॉलेज 240 सीट के लिए
एडमिशन शुरू हो गए। फर्स्ट काउंसलिंग में 184 सीट्स अभी भर्ती हो गए और इसके अलावा भी इंफ्रास्ट्रक्चर बढ़ाने में और लोगों की भलाई के लिए और पर्टिकुलरली हमारा बहन उन लोगों की भलाई के लिए सेल्फ हेल्प ग्रुप्स के साथ बहुत सारे काम एग्रीकल्चर और इंटरनल एक्सपोर्ट करने के लिए काम के लिए हम इनके सपोर्ट में है सर। मैं आपसे फिर एक बार ये बात